Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మూడు రాష్ట్రాల ఫలితాలతో టీడీపీకి టెర్రర్. యావత్ దేశమంతా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికల ఫలితాలకు సంబంధించి ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అలాగే అస్సాంలలో తిరిగి అధికార కూటమిలే విజయ పదాన పయనిస్తున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుండడం విశేషం. అయితే మిగిలిన మూడు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీని భయపెడుతున్నాయి. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములు. అయితే ప్రభుత్వంలో టీడీపీనే పెత్తనం చెలాయిస్తోందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు తీవ్ర ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ పరిణామం తప్పకుండా టీడీపీ వెన్నులో వణుకు పుట్టిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడులో అధికార డీఎంకే ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. తమిళనాడులో ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకొచ్చిన హీరో విజయ్ నేతృత్వంలోని విజయ్ పార్టీ దూసుకు వెళుతోంది. మ్యాజిక్ ఫిగర్ 118. అయితే టీవీకే 100 సంఖ్యను దాటింది. తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోతుందన్నది వాస్తవం. ఇక పగ్గాలు ఎవరు చేపడతారనేది తర్వాత అంశం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా వాటమి బాటలో పయనిస్తోంది. వరుసగా 4వసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె పెద్ద యుద్ధమే చేశారు. అయితే ఎన్నికల యుద్ధంలో వాటమికి తలవంచక తప్పని పరిస్థితి సమీపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148ని బీజేపీ ఇప్పటికే అధిగమించడం విశేషం. ఇక కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్కు ఊరటనిచ్చే ఫలితాలు వచ్చాయి. ఇక్కడ వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వాటమి బాటలో పయనిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతికి అధికారం బదిలీ అవుతోంది. కేరళలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. ఈ సంఖ్యను యూడీఎఫ్ అధిగమించింది. దీంతో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మట్టి కరుస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో కంటే మెరుగైన పాలన సాగిందన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో గత 2 ఏళ్లలో ఏ రకంగా ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందో అందరూ చూస్తున్నారు. మూడు రాష్ట్రాల్లోని అధికార పార్టీల ఓటమి టీడీపీకి గట్టి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యక్తిగతంగా పరాజయం అంచున ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య భవానీపురంలో గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. చివరి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా ప్రతి రౌండ్లోనూ మెజారిటీలు మారుతున్నాయి. ఇంతకంటే ఏ పార్టీకైనా హెచ్చరిక ఏం కావాలి?